హాయ్, ఈరోజు మనం ప్రీమియర్ ప్రో 2023లో చిన్న టెక్స్ట్ ఎఫెక్ట్ చేయడం చూద్దాం. ఓకే, టెక్స్ట్ లివింగ్ అనమాట. ఫస్ట్ దానికోసం నేను ఒక ఫుటేజ్ తీసుకున్నాను నా టైం లైన్లో. ఓకే, జస్ట్ ఒక బ్లాక్ ఫుటేజ్ తీసుకున్నాను. దానిపైన మనకి ఏ టెక్స్ట్ అయితే ఎఫెక్ట్ కావాలో సో ఆ టెక్స్ట్ని టెక్స్ట్ టూల్ యూస్ చేసి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అందుకని ఎసెన్షియల్ గ్రాఫిక్స్ని యూజ్ చేసి మనం ఆ టెక్స్ట్ యొక్క పొజిషన్, సైజ్ అన్నీ మార్చుకున్నాం. టెక్స్ట్ సైజ్ కానీ టెక్స్ట్ ఫాంట్ మనకు నచ్చిన ఫాంట్ మార్చుకున్నాం. ఓకే, అలైన్మెంట్స్ చేసుకున్నాం, సెంటర్కి అలైన్మెంట్ చేసుకున్నాం. ఓకే, దాని తర్వాత మనం ఈ టెక్స్ట్కి ఒక మాస్క్ అప్లై చేద్దాము రెక్టాంగిల్ టూల్ యూజ్ చేసి. ఈ టెక్స్ట్ ఎంతైతే ఉందో అంతవరకు నేను ఒక రెక్టాంగిల్ టూల్ని డ్రా చేశాను. ఓకే, డ్రా చేసిన తర్వాత మనకి ఈ ఎసెన్షియల్ గ్రాఫిక్స్లోనే ఎడిట్లో బాటమ్కి వస్తే మాస్క్ విత్ షేప్ అని ఉంటుంది, దాన్ని చెక్ చేయండి. ఈ ఆప్షన్ మనకి అడోబ్ ప్రీమియర్ ప్రో 2023లో మాత్రమే అవైలబుల్గా ఉంది. దాని ముందు వెర్షన్స్లో అవైలబుల్గా లేదు, దాని తర్వాత వెర్షన్స్లో మాత్రమే అవైలబుల్గా ఉందండి. ఓకే, చెక్ చేసిన తర్వాత మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్లో టెక్స్ట్ ఎఫెక్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ట్రాన్స్ఫార్మ్ ఓకే, ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్ని యూస్ చేసి ఈ టెక్స్ట్ని మనం హైడ్ చేసి మళ్ళీ రిలీవ్ చేయాలి. ఫస్ట్ హైడ్ చేయాలి, మనకి ఏ పొజిషన్లో అయితే కనిపించదో అంతవరకు టెక్స్ట్ పొజిషన్ని చేయించాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక టాగల్ కీ టైమర్ ఉంటుంది, ఆ టైమర్తో ఆన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఒక కీ ఫ్రేమ్ జనరేట్ అయింది. తర్వాత మనకి టెక్స్ట్ ఎక్కడైతే రిలీవ్ కావాలో అక్కడికి వెళ్ళి అక్కడ మన టైం లైన్ పైన హెడర్ని యూజ్ చేసి అక్కడ మళ్ళీ టెక్స్ట్ని రిలీవ్ చేద్దాం. ఓకే, కనిపించే వరకు రిలీవ్ చేద్దాం. క్లియర్. ఓకే, నా ఒకసారి చెక్ చేద్దాము, టైమర్ హెడర్ని క్లిక్ చేసి ఎఫెక్ట్ అయిందా. ఓకే, చూడండి. సో ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మనకి స్మూత్గా మూవ్ అవ్వడం కోసం ఈ కీ ఫ్రేమ్స్లో ఏదో ఒక కీ ఫ్రేమ్ మీద రైట్ మౌస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీంట్లో టెంపరల్ ఇంటర్పోలేషన్ అని ఉంటుంది, దాంట్లో ఈజీ అని ఉంటుంది, ఆ ఎఫెక్ట్ అప్లై చేయండి. ఇప్పుడు చూడండి. ఓకే, కొంచెం స్లోగా రిలీవ్ అవుతుంది కాబట్టి దీని స్పీడ్ పెంచడం కోసం మనం జస్ట్ ఈ కీ లైన్ని కొంచెం ఫ్రంట్కి జరుపుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, నైస్గా రిలీవ్ అయింది కదా. థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సేవ్ చేసుకోండి, అలాగే నా కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.